ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దయచేసి గమనించండి, ప్రతి బుధవారము అలాగే ప్రతి శనివారము రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు గూగుల్ మీట్ ప్రారంభించామండి. కొద్దిమందిగా మేము చేరి ప్రభువుని స్తుతించాము. ప్రార్థన, వాక్య ధ్యానము ఆ ఒక్క మీటింగ్లో జరిగింది. అందును బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క గూగుల్ మీట్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నానండి. స్వస్థత ప్రార్థన చేయబడుతుంది. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కొరకు ప్రార్థించడం జరుగుతుంది. అలాగే పరిశుద్ధాత్మ గురించినటువంటి చక్కటి వాక్య భాగాలు, ఆధ్యాత్మికంగా మీరు ఎదగడానికి కావలసినటువంటి లోతైన వాక్య సందేశాలు ఈ యొక్క గూగుల్ మీట్లో మేము తెలియచేస్తున్నాము. దయచేసి మీరు కూడా యూట్యూబ్లో ఇప్పటివరకు వాక్యం వింటున్న మీరు ఈ గూగుల్ మీట్లో కూడా పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు అంటే ఆల్మోస్ట్ అందరికీ జాబ్స్ అయిపోతే ఫ్రీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. 1 గంట సేపు ప్రభుతో సమయం గడపడం అనేది అది నిజంగా ఎంతో ఉత్తమమైన కార్యము నా దృష్టిలో. మనము ఎన్నో పనులకు సమయాన్ని కేటాయిస్తాం, కానీ దేవుని పని సమయం కేటాయించాలంటే చాలామందికి అంత మంచిగా అనిపించదు. కానీ దేవుని కోసం ఎవరైతే సమయాన్ని కేటాయిస్తారో, దేవుని కోసం ఎవరైతే వారి యొక్క శ్రేష్టమైన కానుకలు ఇస్తారో, దేవుణ్ణి ఎవరైతే మొదటి స్థానంలో పెడతారో, ప్రభువు వారిని ఆ ప్రతి విషయంలో మొదటి స్థానంలో పెట్టడం అనేది నేను అనేక మంది జీవితాల్లో చూశాను. నా వ్యక్తిగత జీవితాల్లో కూడా నేను అనుభవిస్తున్నాను. కనుక ఈ గూగుల్ మీట్ని మీరు సద్వినియోగపరచుకోండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి, క్రిస్టియన్ బిలీవర్స్కి కూడా ఈ యొక్క మీటింగ్ యొక్క వివరాలు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. మీలో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే ఈ కింద కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మీ యొక్క నేమ్ తెలియజేసినట్లయితే నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను. ఆ యొక్క మీటింగ్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలో ప్రాముఖ్యంగా వ్యసనాలతో ఉన్నవారికి, బంధకాల్లో ఉన్నవారికి, అపవాది యొక్క శక్తుల ద్వారా పీడించబడుతున్న వారికి ప్రత్యేకంగా ఈ యొక్క సందేశాన్ని తెలియచేయమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించున్నారండి. నాకు ఒక సహోదరి ఇలా చెప్పింది, అక్క, నాకు రాత్రి సమయాల్లో ఎంతో భయపడుతున్నాను. నాకు కొన్ని పీడకలలు నన్ను వెంబడిస్తున్నాయి. శారీరకంగా నేను ఎంతగానో బలహీన పడిపోతున్నాను ఆ ఒక్క కలల ద్వారా. నాకు ఇంకా వివాహం జరగలేదు, నేను ఒంటరిగా ఉంటున్నాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆ ఒక్క సహోదరి నాతో చెప్పారు. అయితే నేను వెంటనే ఆవిడని ఇలాగ అడిగాను, మీరు ప్రార్థన చేసుకుంటున్నారా అని. అయితే ఆవిడ నాతో అన్నారు, లేదక్క, నేను ఈ మధ్యలో ప్రార్థన చేయడం మానేశాను అని చెప్పారు. మరి వాక్యం చదువుకుంటున్నారా అంటే, వాక్యం చదువుతున్నాను కానీ నాకు దాని మీద మనసు పెట్టలేకపోతున్నాను, నాకు ఆసక్తి కలగట్లేదు వాక్యం మీద అని చెప్పారు. మరి మందిరానికి వెళ్తున్నారా అంటే, మందిరం కూడా నెలకు ఒకసారి లేదా 2 సార్లు వెళ్తున్నాను తప్పితే క్రమంగా నేను వెళ్ళలేకపోతున్నాను అక్క అని ఆవిడ చెప్పారు. ఇక్కడ మీరు 3 విషయాలు గమనించాలి. ప్రార్థన, వాక్యము, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళడము. ఈ 3 విషయాలలో ఒక వ్యక్తి బలహీన పడినప్పుడు వెంటనే అపవాది యొక్క గురి ఎవరిపైన ఉంటుందంటే ఇలాంటి వారిపైనేనండి. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని బ్రింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఎలా మెలకువగా ఉంటామండి? ప్రార్థనలో మెలకువగా ఉండాలి. మంచి మనస్సాక్షితో ప్రార్థించేవారు ఎప్పుడూ కూడా శోధనలో పడిపోకుండా మెలకువగా ఉంటారు. శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ పేతురు భక్తుడు కూడా చెప్తున్నారు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మీ విరోధి అయినటువంటి అపవాది
ఎవరిని మృంగుదునా అని బ్రాకెట్లో రాసుకోండి. బలహీనులైన వారిని, ఎవరిని పడితే వాళ్ళని మింగడానికి అపవాది రాడండి. ఎవరైతే ప్రార్థనలో బలహీనంగా ఉంటారో, వాక్యంలో బలహీనంగా ఉంటారో, మందిరానికి క్రమం తప్పిన వారి విషయాల్లో అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనా, ఎవరు ఈ విధంగా బలహీనంగా ఉన్నారా అని చూసి అటువంటి వారి యొక్క జీవితాల్లోనే ఇలాంటివి శోధనలు రావడము, కొన్ని పీడకలలు రావడము, అపవాది శక్తుల ద్వారా బంధించబడము, కొన్ని వ్యసనాలలోకి ఎడిక్ట్ అయిపోవడము, శారీరక క్రియలపైన ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండడము, లోక విషయాలపైన ఎక్కువగా ఫోకస్ చేయడము అనేది చూస్తూ ఉంటాము. అటువంటి వారినే అపవాది ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. అటువంటి వారిని మృంగుటకే అపవాది పొంచి ఉన్నాడంట. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. శరీరానుసారులు దేవుని సంతోషపరచనేరరు, ఆత్మానుసారులు దేవునికి నచ్చినట్లుగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తారంట. చూడండి, ప్రభువు మనకు ఒక అంతరంగ పురుషుణ్ణి మన హృదయంలో ఉంచి ఉన్నారు. ఈ అంతరంగ పురుషుణ్ణి ఎవరైతే పోషిస్తారో దేవుడి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, వారు ఎప్పుడూ కూడా శోధనలో పడిపోకుండా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలంగా కాపాడుకుంటారు. ఈ అంతరంగ పురుషుణ్ణి కనుక మనము పక్కన పెట్టి ఈ బహిరంగ పురుషుని పైన మనము ఎక్కువగా ఫోకస్ చేసినప్పుడు అపవాది యొక్క శక్తుల ద్వారా మనము పీడించబడడం అనేది జరుగుతుంది. దయచేసి శ్రద్ధగా గమనించండి ఈ విషయాన్ని. మీరు శరీరానుసారులుగా ఉంటున్నారా, ఆత్మానుసారులుగా ఉంటున్నారా? శరీరానుసారులు అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, ఏ విధంగా మనుషుల్ని సంతోషపెట్టుదమా, ఏ విధంగా మనుషులకు నచ్చినట్టుగా బ్రతుకుదమా, ఏ విధంగా నన్ను నేను సంతోషపెట్టుకునే విధంగా నేను ఏం చేస్తే సంతోషంగా ఉంటాను, ఈ విధంగా ఆలోచించేవారు శరీరానుసారులండి. కానీ ఆత్మానుసారులు ఎలాగుంటారు తెలుసా? ఏం చేస్తే నేను దేవుణ్ణి సంతోషపెట్టగలను, నేను ఏ విషయాల్లో మార్పు చేసుకుంటే ప్రభువు వద్దకు ఇంకా నేను సమీపంగా వెళ్ళగలను, నేను ఏ విషయాల్లో నన్ను నేను క్రమశిక్షణ పరుచుకుంటే ప్రభువుతో ఇంకా దగ్గర సహవాసాన్ని నేను కలిగి ఉండగలను అనే విషయాలని కాన్సన్ట్రేషన్ చేసేవారు ఆత్మానుసారులండి. మీరు ఏ విషయాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు? ఈ యొక్క పోలిక నేను మీకు వివరిస్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది మీరు ఏ జాబితాలో ఉన్నారు అనేది. ఆత్మానుసారులను అపవాది ఎప్పటికీ ముట్టలేడండి, ఎప్పటికీ ముట్టలేడు. ఒకవేళ ఎలాంటి శోధన వచ్చినప్పటికీ కూడా ఆత్మీయంగా నడుచుకునేవారు వెంటనే దాన్ని గ్రహిస్తారు. ఇది అపవాది నుండి వస్తున్నటువంటి శోధన, ఇది అపవాది నుండి కలుగుతున్నటువంటి భయము, ఇది అపవాది నుండి వస్తున్నటువంటి ఒక పోరాటము, దీని నుండి నేను జయించాలి, దీని నుండి నేను దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో నేను బయటికి రావాలి అని వాళ్ళు ప్రార్థిస్తారు, మెలకువగా ఉంటారు, నిబ్బరమైన బుద్ధి గలవారే ఉంటారు. కానీ శరీరానుసారులకు అది అపవాది నుండి వచ్చే శోధన అని గుర్తించలేరు. ఎందుకంటే వారి ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉంటాయి, వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏం చేయాలో తెలీదు. ఆ ఒక్క శోధనలో పడిపోయి బయటికి రాలేక కొన్ని సంవత్సరాల తరబడి అదే వ్యసనాల్లో, అదే బంధకాల్లో, అదే పోరాటాలలో చిక్కుకుపోయి అపవాది యొక్క కోరల్లో చిక్కుకొని బయటికి రాలేక దేవుని నుండి వారి యొక్క సహవాసాన్ని దూరం చేసుకుంటారు. చూడండి, మనము ఏదైనా ఒక వ్యసనాన్ని జయించాలి అని అంటే ముందుగా మనకి ఒక క్రమశిక్షణ అనేది కావాలండి. క్రమశిక్షణ లేకుండా, ఒక డిసిప్లిన్ స్పిరిచువల్ లైఫ్ ఒక జీవితంలో లేకుండా మనము ఏ వ్యసనాన్ని కూడా జయించలేము, ఏ ఒక్క పోరాటాన్ని కూడా జయించలేము. ఇక్కడ ఒక వాక్య భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తానండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న
వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. చూడండి, నేను వచ్చే వరకు నువ్వు హెచ్చరించుటయందు బోధించుటయందు జాగ్రత్తగా ఉండుము. నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వరూ నిన్ను తృణీకరించకుండా నువ్వు చూసుకో. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆ వరాలను నువ్వు అలక్ష్యం చెయ్యొద్దు. నువ్వు వీటి యందు సాధకము చేసుకో. చూడండి, నేను మీకు ముందుగా చెప్పి ఉన్నాను కదా, డిసిప్లిన్, క్రమశిక్షణ. మీరు ఏదన్నా ఒక వ్యసనాల్లో చిక్కుకున్నప్పుడు ఒక ఎడిక్షన్ మిమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా పట్టి పెడుస్తుంది. ఆ ఎడిక్షన్ నుంచి మీరు బయటికి రావాలి అని ప్రయత్నిస్తున్నారు, కానీ మీ వల్ల కావట్లా, మీరు విఫలమైపోతున్నారు. చాలాసార్లు ఎలాగ ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ నుంచి బయటపడాలనుకుంటున్నాను. ప్రభువా నాకు సహాయం చేయి, ఈ త్రాగుడు నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను. ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఈ వ్యభిచారపు తలంపుల నుంచి, నెగిటివ్ థాట్స్ నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను. ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఈ యొక్క సినిమాల నుంచి, ఈ లోకపరమైనటువంటి సంగతుల నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను అని చాలామంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి మరలా మౌనంగా అయిపోతారు. నేను ఒక విషయాన్ని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. అదేంటంటే, మనము ప్రార్థించి వదిలిపెట్టకూడదు. మనము ప్రార్థించి మౌనంగా ఉండిపోకూడదు. ప్రభువే నాకు వచ్చి సహాయం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క వ్యసనాల్లో నుండి నన్ను బయటికి తీసుకురావాలి అని మీరు సైలెంట్గా కూర్చున్నంత కాలము మీరు మీ యొక్క వ్యసనాల్లో నుండి, మీ యొక్క బంధకాల్లో నుండి మీరు బయటికి రాలేరు. మీరు ఒక్క అడుగు మీ యొక్క బంధకాల్లో నుండి బయటకు వేసినప్పుడు, ఒక వ్యసనాల్లో నుండి మీరు బయటికి రావాలని ప్రయత్నించి ఒక అడుగు మీరు బయటకు వేస్తున్నప్పుడు, ఒక క్రమశిక్షణగా, ఒక సిస్టమేటిక్గా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు కొనసాగించాలి అని మీరు ఒక అడుగు బయటకు వేసి కొంతకాలము మీరు దాని నుండి వెలుపలికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు పడిపోకుండా ఆయన మీ చేతుల్ని పట్టుకొని మీకు సహాయం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫోన్లో అపవిత్రమైనటువంటి వీడియోలను చూస్తున్నారు. అయితే నేను ఈ వీడియోలను చూడకూడదు అని చెప్పి మీ మనసులో ఒక సంకల్పం ఉంది. మీరు చేసేది తప్పు అనే విషయం మీకు తెలుసు. అయితే మీరు ఆ ఒక్క ఫోన్ అనేది, ఆ షార్ట్స్ అనేవి లేకపోతే అపవిత్రమైన వీడియోలు అనేవి మీరు చూడకుండా ఆపేసి కొద్ది కాలము ఆ ఫోన్ని దూరంగా పెట్టినప్పుడు అది మీకు ఎంతో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఒక ఎడిక్షన్లో మీరు నింపబడి ఉన్నారు. ఆ ఒక్క బంధకం మిమ్మల్ని పట్టుకుంది, అది మిమ్మల్ని జయించింది. దాని నుండి విడుదల పొందడానికి మీకు కొంతకాలము ఎంతో కష్టంగా ఉంటుంది. మీరు ఆ విధంగా ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు ఆ విధంగా బయటికి రావాలి అని మీరు ఒక అడుగు మీరు ముందుకు వేసి మిమ్మల్ని మీరు డిసిప్లిన్ చేసుకున్నప్పుడు, ఆ ఫోన్కి దూరంగా ఉండి, ఇక నేను ఇది చూడను, ఇక దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక నేను దీని నుంచి బయటికి రావాలనుకుంటున్నానని ఒక స్ట్రాంగ్ డెసిషన్ మీ యొక్క మైండ్లో మీరు తీసుకున్నప్పుడు, కొంతకాలం మీకు కష్టంగా ఉన్నప్పటికీ మీరు అందులో నిలబడే విధంగా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు వచ్చి సహాయం చేస్తారు. హల్లెలూయా. కొన్ని విషయాలలో నేను వ్యక్తిగతంగా జయించలేకపోయానండి. అయితే ప్రభు దగ్గర నేను కూడా ఇలాగే అడిగేదాన్ని ఎన్నోసార్లు, ప్రభువా నేను ఈ విషయాల్లో జయించలేకపోతున్నాను, ఈ విషయాల్లో నేను జయించలేకపోతున్నాను, స్పిరిచువల్గా ఇంకా నేను బలపడాలనుకుంటున్నాను అని ప్రభు దగ్గర అడిగేదాన్ని. కానీ దాని కొరకు ఒక్క ప్రయత్నం కూడా నేను చేయలేదు. అంటే నాకు ఆ ఆలోచన రాలా, ప్రయత్నించాలి అనే ఆలోచన నాకు రాలా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు నాతో మాట్లాడారు, నువ్వు ప్రయత్నించకుండా, నువ్వు ఒక్క అడుగు కూడా బయటకు వేయకుండా నేను నీకు ఎలా సహాయం చేస్తాను అని అన్నారు. చూడండి, ఇక్కడ మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనంతటా మనము బయటకు వచ్చి ఒక అడుగు వేస్తే కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి జీవితాల్లో కూడాను బలవంతంగా రాడండి. మీరు ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ అంతట మీరు ఒక అడుగు బయటకు వేస్తేనే ప్రభువారు మీ చేపట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు. మీరు బయటికి రానంత కాలము, మీరు ఆ గుంటలోనే ఉన్నంత కాలము ఆయన మీకు సహాయం చేయలేరు. ఆయన బలవంతంగా ఎవ్వరి జీవితాల్లోనికి దూరి
వాళ్ళని బయటికి తీసుకురాడు. దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు, ఒక బంధకం నుంచి మీరు బయటికి రావాలన్నప్పుడు మొట్టమొదటిగా ఆ అడుగు మీ నుంచే వేయాలని ప్రభువారు వెయిట్ చేస్తున్నారు. నేను ఎప్పుడైతే ఆ విధంగా ఒక అడుగు నేను ముందుకు వేసి స్పిరిచువల్గా ఎదిగే విషయంలో, ఆధ్యాత్మికంగా ఎదిగే విషయంలో, వాక్యం చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో నన్ను నేను క్రమశిక్షణ పరుచుకున్నానో అప్పుడు అనేక విషయాల్లో నేను జయ జీవితాన్ని పొందుకున్నాను. హల్లెలూయా. ఆ వెనుకటి జీవితంలోనికి నేను మరలా వెళ్ళిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నాకు సహాయం చేయడం ప్రారంభించారు. ఒక గుంటలో పడిన వ్యక్తి బయటికి రావాలంటే తన చేయి బయటకి చాపితేనే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని పట్టుకొని సహాయం చేస్తాడు, పైకి లేపుతారు. గుంటలో ఉన్న వ్యక్తి నన్ను రక్షించండి, నన్ను రక్షించండి గొంతు చించేలాగా అరిచినా సరే ఎవ్వరూ సహాయం చేయరు. ఎందుకంటే తన చేయి పైకి లేపట్ల. తన చేయి అందించినప్పుడే ఆ పైనున్న వ్యక్తి పట్టుకొని అతన్ని పైకి లాగుతాడు. అలాగా మీ బంధకాల్లో నుండి మీరు బయటికి రావాలంటే, మీ వ్యసనాల్లో నుండి మీరు బయటికి రావాలంటే ముందుగా ఒక అడుగు, ఒక స్టెప్ అనేది మీరు వెయ్యాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారు. 1 యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంటుంది, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడునూ పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును కనుక దుష్టుడు వాణిని ముట్టడు. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. కాబట్టి దుష్టుడు మిమ్మల్ని ముట్టడానికి మీరు అవకాశము ఇవ్వకూడదు. మీరు అవకాశము ఇవ్వడం వలనే, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నందు వల్లనే అపవాది మీ జీవితంలోనికి ఎంటర్ అయ్యాడు. ఇక్కడ క్లియర్గా రాయబడి ఉందండి, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడంట. యోసేపు తన్ను తాను భద్రం చేసుకున్నాడు. పోతిఫర్ భార్య నాతో నువ్వు పాపం చెయ్యి అని ఓపెన్గా అడిగినప్పుడు యోసేపు ఏమన్నాడు? నేను చెయ్యను. ఈ సమయంలో నీ భర్త నిన్ను చూడట్లా, ఈ చుట్టూన్న సైనికులు ఎవరు నన్ను చూడట్లా, కానీ రహస్యమందున నా తండ్రి, నా ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నేను ఆయనకు మరుగై ఉండి ఈ పాపము చేయలేను కాబట్టి ఇది నేను చెయ్యను అని అక్కడి నుండి పరిగెత్తాడు బయటికి. అతను ఆ తర్వాత జైలుకు వెళ్ళిన, చెరసాలలో చెయ్యబడిన దానికి నిందలు అనుభవించినప్పటికీ దేవుని విషయంలో మాత్రం అతను నిందారహితంగా ఉన్నాడు. తన్ను తాను భద్రం చేసుకున్నాడు, ఆ పాపము అంటకుండా. ఒక్క సెకను యోసేపు పాపం చేయడానికి అవును సరే అని ఒక్కసారి అతను ఒప్పుకుంటే యోసేపు గురించి మనం ఈరోజు మాట్లాడుకోము. ఈరోజు మీ జీవితంలో కూడా అపవాది ఇలాగే దాడి చేస్తున్నాడు. మీరు అవకాశము ఇవ్వడం వల్లే, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నందువల్లే అపవాది మీ పైన దాడి చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చూడండి, ఇక్కడ క్లియర్గా పౌలు భక్తుడు రాస్తున్నాడు, విశ్వాసమును డాలు పట్టుకోండి, అప్పుడు మీరు దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ ఆర్పటానికి శక్తిమంతులవుతారు. విశ్వాసంతో, దేవుని వాక్యం అనే ఖడ్గంతో మీరు అపవాది యొక్క దాడిని ఎదిరించడానికి శక్తిమంతులుగా మారాలి. ఎప్పుడు మారతారు? ఎప్పుడు మీరు విశ్వాసంలో ఎదుగుతారంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు మాట వల్ల మనకు వస్తుంది. హల్లెలూయా. సెల్ ఫోన్లో చాలామంది చెత్త చెదారము అంతా వింటారు, అక్కర్లేని విషయాలన్నీ వింటారు. దీనివల్ల మీరు ఆత్మలో ఎదగలేరండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు బాధపడినా సరే, సిస్టర్ మీరు ఏంటి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అని అన్నా సరే, ఇది దేవుడు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాడండి. ఆయన హృదయం అంతా భారంతో నిండిపోయింది. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు దారి తప్పిపోతున్నారు. వాక్యము లేదు, ప్రార్థన లేదు, మందిరానికి రారు, అనవసరమైన చెడ్డ వ్యసనాలతో, చెడ్డ తలంపులతో వారి హృదయం అంతా పాడు చేసుకుంటున్నారు, వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి తలంపులను పాడు చేసుకుంటున్నారు. అయితే ప్రభు ఇక్కడ నీతోనే మాట్లాడుతున్నారు. అదేంటంటే విశ్వాసం అనే నువ్వు డాలు పట్టుకో. ఆ ఒక్క విశ్వాసంతో నీవు దుష్టుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్యంతో నువ్వు ఎదిరిస్తే, వాక్యంతో నువ్వు మాట్లాడితే దుష్టుడు నీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోతాడు. ఒక చెడ్డ తలంపు మీ యొక్క మైండ్లోకి వస్తుంది, ఈ సమయంలో నువ్వు ఈ యొక్క తప్పు పని చేయి, ఈ యొక్క పాపాన్ని చేయి,
ఈ విధంగా నువ్వు మాట్లాడు అని చెప్తున్నప్పుడు ఆ ఒక్క మాట ఎవరి దగ్గర నుండి వస్తుందంటే అపవాది దగ్గర నుండి వస్తుంది. అది మీరు గుర్తించిన వెంటనే మీరు నిజంగా విశ్వాసంలో ఎదుగుతున్న వారైతే, మీరు ప్రార్థనలో మెలకుగా ఉన్నవారైతే వెంటనే అంటారు గెట్ అవుట్ అని చెప్తారు. ఏమంటారు? గెట్ అవుట్, నా నుండి నువ్వు వెళ్ళిపో, నీకు నాకు ఏ సంబంధము లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు దుష్టుడు వచ్చాడు ఉపవాసం ఉన్న తర్వాత, ఈ రాళ్లను రొట్టెగా చేసుకుని తిను అని అన్నప్పుడు ప్రభు ప్రార్థన చేయలేదండి. అక్కడ తండ్రి దగ్గర ఎదిరించాడు, మాట చెప్పి వాక్యంతోనే ఎదిరించాడు. మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు నాకు మొక్కితే ఈ యొక్క లోకంలో ఉన్న అధికారం అంతా నేను నీకు ఇస్తాను అన్నప్పుడు నీ దేవుడైన తండ్రికి మాత్రమే నువ్వు మొక్కాలి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు దుష్టుణ్ణి ఎదిరించారండి. అనారోగ్యంతో వచ్చిన వారు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆ రోగాన్ని గద్దించాడు ఆయన. మరణంతో ఉన్నవారిని మరణాన్ని జయించేలాగా మరణంతో ప్రభు మాట్లాడారు, అధికారంతో అక్కడ గద్దించారు. సమస్య మీ దగ్గరకు వస్తున్నప్పుడు, ఒక శోధన రూపంలో, పాపం రూపంలో మీ దగ్గరకు వస్తున్నప్పుడు వెంటనే దాన్ని మీరు వాక్యంతో ఎదిరించాలి. అలా ఎవరు ఎదిరిస్తారంటే విశ్వాసము అనే డాలు పట్టుకున్న వాళ్ళు ఎదిరిస్తారు. విశ్వాసముతో ప్రభువు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నప్పుడు ఏ ఒక్క పాపము, ఏ ఒక్క చెడు, ఏ ఒక్క చెడ్డ తలంపులు కూడా నన్ను ఏలుబడి చేయడానికి అధికారము లేదు, నేను ఆ అధికారము ఇవ్వను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను అని ఎవరైతే సమర్పించుకుంటారో, ఆ విధంగా వారి యొక్క మైండ్లో ట్యూన్ చేసుకుంటారో వారి యొక్క మైండ్ సెట్ని, వాళ్ళని దుష్టుడు ముట్టలేడండి. ఈరోజు మీరు ఆ విధంగా మీ మైండ్ని ట్యూన్ చేసుకోండి. ప్రభువా, నీ వాక్యంతో నన్ను నింపుకుంటానయ్యా, ఈ రోజు నుంచి నేను క్రమశిక్షణ కలిగి ఉంటాను, విధేయతతో నేను నీ దగ్గర నడుచుకుంటాను, నా వ్యసనాల నుండి బయటికి రావడానికి నేను ఒక అడుగు ముందుకు వేస్తాను, నేను పడిపోకుండా నువ్వు నా చేతులను గట్టిగా పట్టుకో అని మీరు అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుణ్ణి మీరు దినదినమును పోషించండి దేవుని వాక్యంతో. మీరు భాషలు మాట్లాడగలిగిన వారైతే ప్రతిరోజు 1-2 గంటల సమయం భాషల్లో మాట్లాడండి. మీరు ఆ విధంగా భాషలతో మాట్లాడడం వల్ల మీ అంతరంగ పురుషుడు ప్రతిరోజు రీఛార్జ్ అవుతాడు లోపల. అనేక విధమైనటువంటి పాపాలను ఎదుర్కొనడానికి, అనేక విధమైనటువంటి శోధనలు ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని మీరు పొందుకుంటారు భాషల్లో మాట్లాడేవారు. ఇదేమి తప్పు కాదండి, ఇదేమి వాక్యానికి విరుద్ధమైనది కాదండి. మీరు వ్యక్తిగతంగా మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు. మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి భాషలు అనేవి ఎంతగానో సహకరిస్తాయి. మీరు దేవునితో మర్మాలు పలుకుతూ ఉంటారు కాబట్టి భాషలు మాట్లాడేవారు భాషలు మాట్లాడండి, వాక్యంలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి. వాక్యం చదువుతున్నప్పుడు మీకు విశ్వాసం వస్తుంది. వచ్చిన విశ్వాసాన్ని ప్రార్థన ద్వారా మీరు కాపాడుకోవచ్చు. కనుక నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. అపవాది దగ్గర నుండి వస్తున్నటువంటి దాడుల్ని ఎదుర్కొనే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అప్పుడు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. మరి ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, విశ్వాసము అనే డాలుని పట్టుకొని మీరు దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తి కలిగి ఉండండి అని నువ్వు చెప్తున్నావు ప్రభువా. ఇక్కడ ఎంతమంది అయితే ఎడిక్షన్స్లో నింపబడి ఉన్నారు, శోధనలో చిక్కుకుని ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, త్రాగుడు, జూదము, వ్యభిచారము, సిగరెట్లు, డ్రగ్స్, మరి సినిమాలు, పొనోగ్రఫీ, ఇవంటి భయంకరమైన వ్యసనాల్లో కొద్ది సంవత్సరాలుగా చిక్కుకుపోయి ఉన్నారు. వీళ్ళందరి కోసము ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మరి వీరి యొక్క బంధకాల నుంచి నువ్వు విడుదల దయచేయండి ప్రభా. ఆ ఒక విశ్వాసంతో వాక్యమును పట్టుకొని, వాక్యాన్ని చేతపట్టుకొని దుష్టుణ్ణి జయించడానికి, దుష్టుణ్ణి పారద్రోలడానికి కావలసినటువంటి శక్తిని ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ మీరు దయచేయండి యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయంలో మా మధ్యకు రండి. పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయంలో మా దగ్గరకు రండి. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడ బంధకాల్లో ఉన్న వారందరికీ విడుదల దయచేస్తున్నాం యేసు నామంలో. వారి యొక్క పాప బంధకాల నుంచి వారిని విడిపిస్తున్నాం యేసు నామంలో. నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నావు తండ్రి.
ప్రభువా, నీవు కార్చిన రక్తధారల ద్వారా, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలిగిందని నువ్వు చెప్తున్నావు. ప్రభువా, నీవు ఇచ్చిన స్వాతంత్రాన్ని మేము దుర్వినియోగం చేయకుండా మేమందరము నిబ్బరమైన బుద్ధి గలవారమే మెలకువ కలిగి ప్రార్థించడానికి మాకు సహాయించండి. పరిశుద్ధాత్మతో నడవడానికి మాకు సహాయించండి. పరిశుద్ధాత్మలో సహవాసించడానికి మాకు నేర్పించండి. తండ్రి, నీవు సంతోషాన్ని ఇచ్చే దేవుడివే ప్రభా, నువ్వు సమాధానాన్ని ఇచ్చే దేవుడివి. నీ సన్నిధిలో సంతోషము సమాధానము ఉంది ప్రభా. తండ్రి, మరి నీ సన్నిధిని ఇక్కడ ఉన్న వారందరికీ నువ్వే అనుగ్రహించి వారు కోల్పోయిన సమాధానము, వారు కోల్పోయిన సంతోషము తిరిగి మరలా వారికి అనుగ్రహింపచేయమని వేడుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. విన్న వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ప్రభు మీతో మాట్లాడుంటే తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క మెసేజెస్ని షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ని మీరు షేర్ చేయండి. తద్వారా అనేకులకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు కూడా పరోక్షంగా సువార్తను ప్రకటించిన వారు అవుతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.